Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సో ఇంతమందితో యాక్ట్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారితో మీకున్న మంచి అనుబంధం అంటే ఏమని చెప్తారు? ఆయనతో అనుబంధం ఒకసారి చాలా సీఎం అయిన అద్భుతమైన తర్వాత అనుబంధం అండి. మిమ్మల్ని ఎస్కార్ట్ వెహికల్స్ తో పాటు ఆయనతో పాటు ఎక్కించుకొని వెళ్ళిపోయారంట. అవును. అదే ఫస్ట్ పరిచయం అండి నాకు ఆయనతో. అంతవరకు ఆయనతో పరిచయం లేదు. ఫస్ట్ డే పరిచయం అది. ఓకే. అదే రోజు పరిచయం. విశ్వామిత్రకి ఎవరో నన్ను రికమెండ్ చేస్తే ఫోటో చూపించారట నాది. చూపిస్తే బాగున్నాడు, పిలిపించాడు అన్నట్టు. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే తెనాలి రామకృష్ణ వేశారు, ఏదో చెప్పాడు, స్టార్ మంచి స్టార్ అది ఇది చెప్పి. బాగున్నాడు, పిలిపించాడు అన్నట్టు. అంటే నేను తెల్లారుజామున 3ంటికి వచ్చింది నాకు ఫోను. తెల్లారుజామున 3ంటికి వస్తే మనం ఏమనుకుంటాం, 3ంటికి ఎవరు వస్తే ఆయన లేచేది ఎప్పుడు కదా, మనకు ఫోన్ అసలు ఆ టైం ఎవరు చేయరు కదా మనకు. నాకు ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్గా రిటైర్ అయ్యారు ఆయన, చలమేశ్వర్. ఓకే. చలమేశ్వర్ నాకు హైకోర్టులో సీనియర్, నాకు బాగా పెద్ద, చాలా సీనియర్ నాకన్నా. హైకోర్టు బార్లో నేను కల్చర్ లాగానే చేస్తూ నాటకాలు అవి చేసుకుంటాను కనుక నేను చాలా పాపులర్ అసోసియేషన్లో. బార్ అండ్ బెంచ్ మొత్తం పాపులర్ నేను. అందరు ఫ్రెండ్స్ నాకు. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకన్నా చాలా పెద్ద వాళ్ళు. సో చలమేశ్వరు నా పెద్ద ఆయనకి రిలేటివ్ అతను. సో అప్పుడు ఆయన దగ్గర ఉంటుండేవాళ్ళు ఎక్కువగా టైం. చలమేశ్వర్ ఫోన్ చేశాడు. చలమేశ్వర్ ఫోన్ చేసి మార్నింగు ఏం చేస్తున్నావు అని అడిగారు. 3ంటికి ఏం చేస్తాను బాస్, పడుకున్నాను అంటే. ఎట్లా నిద్రపోతావా అన్నాడు. అదేంటన్నా పెద్ద పిలుపు వస్తుంటే నిద్రపోతానంటే, అంటే ఏం పిలుపు వచ్చిందని. సీఎంగా నేను చూడాలనుకుంటున్నారు అన్నారు. అసలు రామారావు గారు మనం ఊహించాం కదా. ఇండస్ట్రీలో చంద్రమోహన్ గారిని సీఎం అంటారు, మీకు తెలుసు కదా, ఆయనకి సీఎం అని పేరు. సీఎం చంద్రమోహన్ గారు అన్న. ఏం మాట్లాడుతున్నావు, రామారావు గారే సీఎం అని చెప్తున్నా, అర్థం చేసుకో. అప్పుడు అర్థం మొత్తం నిద్ర ఎగిరిపోయింది. అప్పుడు అర్జెంటుగా నువ్వు బయలుదేరి 4:30 కల్లా ఇక్కడ ఉండు అన్నారు. అప్పుడు నేను జాంబాగ్లో ఉండేవాడిని, నా ఆఫీసు ఇల్లు అదే. సో ఇమీడియట్గా అక్కడ పక్కనే కదా, దగ్గరే ఇంటికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికే అప్పటికే ఆయన మొత్తం మంది మార్గంలో పైన దిగి వస్తున్నారు. వెళ్ళిపోతున్నాను నేను సెక్రటరీకి 4:30 సెక్రటరీ వెళ్ళిపోతుండగా 4:30కి వెళ్ళిపోతారు ఆయన? వెళ్ళిపోయారు, సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు. ఆయన మీటింగ్ ఉంది 5ంటికి. ఓకే. వెళ్ళిపోతున్నారు. అయితే రామచంద్ర గారు ఉండేవాడు, గోటేటి రామచంద్ర గారు, ఆయన పిఎస్. ఆయన రావయ్య అని పట్టుకెళ్ళిపోయి తీసుకెళ్ళి ఆయన అలా వెళ్ళిపోయి మొత్తం జనం తోచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నన్ను పిలిచారు, ఏంటి వెళ్ళిపోతున్నారు అంటే. ఇలా గోటేటి రామచంద్ర చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయి ఆయన కారులో కూర్చున్నప్పుడు పక్కన తీసుకెళ్ళి, అన్నగారు అశోక్ కుమార్ గారు వీళ్ళు రమ్మన్నారు కదండి. బ్రదర్ వచ్చారా అన్నారు. చూసి బ్రదర్ ఎవరు ఫ్రీయా అన్నారు. అంటే ఫ్రీయా అన్నాను. అంతకన్నా ఫ్రీయా అంటే అంతకన్నా ఏమంటావు, పని ఉన్నా వదిలేయాల్సిన పరిస్థితి. అంటే ఫ్రీయా అన్నగారు అంటే మన స్టూడియోకి పంపించండి, 11 స్టూడియో కార్ అరేంజ్ చేసి స్టూడియోకి పంపించాను. ఓకే అన్నారు. నేను 10 కార్ వచ్చేస్తుంది, మీరు రెడీగా ఉండండి అన్నారు. ఓకే అన్నాను. ఇంటికి వెళ్ళి జస్ట్ రిలాక్స్ అవుతున్నాను. అంటే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. ఆయన రమ్మన్నారు, ఫోటో చూపించాలా, వీడియోలు చూపించాలా, ఏం అసలు నాకు ఎవరికైనా ఏమైనా చూపించాలో నాకు అలవాటు లేని పని. ఏం చేయాలి, అయితే ఏం మాట్లాడాలి, ఏం చేయాలని నాకు సినిమా కోసమని తెలుసు నాకు, ఎందుకంటే చెప్పాడు పొద్దున్న చలమేశ్వర. అప్పుడు అనుకుంటున్నాను, ఫోన్ వచ్చింది. 7ంటికి ఫోను. కరెక్ట్ 20 నిమిషాల్లో ఇక్కడ ఆఫీస్లో ఇంటి దగ్గరికి రండి, కార్ వస్తుంది మీకోసం, పెద్ద ఆయన సెక్రటరీకి వెళ్ళాలి మీరు. అసలు పరిగెత్తుకుంటే 2 చెంబులు నీళ్లు పూసుకుని పరిగెత్తారు. నేను వెళ్ళేసరికి కార్ రెడీగా ఉంది. బయట ఎక్కించేసుకుని వెళ్ళిపోయారు సెక్రటరీకి. సెక్రటరీకి వెళ్ళగానే అసలు చాలా విచిత్రమైన ఇన్సిడెంట్ అండి. అసలు ఇది ఎవ్వరికి, నాకే నమ్మచక్యంగా ఇన్సిడెంట్ ఇది. కారు దిగితే టకటకటకటక సిలిండర్ కొడుతున్నాడు. ఎందుకంటే ఈడెవడో పుడింగడ వచ్చాడు, వీడి కోసం పెద్ద ఆయన వెయిట్ చేస్తున్నాడు పైన. అంటే ఈడు ఎంత పెద్ద వాడు, అప్పుడు మొహం కూర్చుంది కానీ ఈయన కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే టకాటగా కొడుతున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళగానే వాళ్ళ పిఏ అన్నారు, అశోక్ గారు సార్ మీటింగ్లో ఉన్నారు. అప్పుడు నక్సల్స్ నక్సలైట్ మీటింగ్లో ఉన్నారు, కూర్చోమన్నారు, కాఫీ తాగుతారన్నారు. తాగుతాను సార్. కాఫీ తెప్పించి సిప్ చేస్తున్నానండి. ఎక్కడి నుంచి పరిగెత్తి వచ్చారు, సార్ వచ్చారు పది లేని నన్ను లిఫ్ట్లోంచి కింద దింపేశారు. ఆయన లిఫ్ట్ ఎక్కడు, ఆయన మెట్లు దిగుతారు ఆయన. సో నన్ను లిఫ్ట్లోంచి కింద దింపేశారు. ముందు ఎదురుగుండా ఉండాలి. దించేసి డైరెక్ట్ కార్ ముందు తీసుకెళ్ళి ఆపారు, నన్ను నుంచోబెట్టారు.
వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాను నేను అంతే. కారు దగ్గర ఆయన కారు ముందరికి వెళ్ళి ఆ డోర్ దగ్గర నుంచున్నాను ఆయన చూస్తూ. అటు నుంచి దిగుతున్నారు ఎదురుగుండా సెంట్రల్ స్టేర్ కేస్ నుంచి. అప్పుడు పాత సెక్రటరీ అవును. గుర్తుందో లేదో, సీఎం గుర్తుంది. సెంట్రల్ స్టేర్ కేస్ ఉన్న బిల్డింగ్ ఉండేది. స్టేర్ కేస్ దిగుతూ దగ్గరికి వచ్చి చూసి, బ్రదర్ వచ్చారా, వెరీ గుడ్ వెరీ గుడ్ అని దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చేసి ఎక్కండి అన్నారు. నాకు యాక్చువల్గా వెనక కారు పెట్టారు రెడీగా. పెద్ద ఆయన ఎక్కగానే మీరు ఆ కారు ఎక్కేసేయండి, ఫాలో అవుతుంది అన్నారు. ఈయన ఎక్కండి అన్నారు. అందరూ ఒక నిమిషం బ్లాంక్ అయిపోయారు. డోర్ ఓపెన్ చేయి ఎక్కండి అన్నారు. అనగా టక్కున డోర్ ఓపెన్ చేశారు. నేను అటు వెళ్ళి కూర్చున్నాను. ఇద్దరు వెనకాల కూర్చున్నాం, ముందర పిఏ కూర్చున్నారు. కాన్వాయ్ స్టార్ట్ అయింది. జీవితంలో డెఫినెట్గా పొలిటికల్ సైడ్లో సీఎం కాను, ఉమ్. అలాంటి కాన్వాయ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు. ఆ, అప్పుడంతా అంబాసిడర్లు కదా. ఆయనది ఇది ఏదో అదే అప్పుడు ఏదో స్టాండర్డ్ 2000 అంటే ఏదో పెద్దది ఉండేది క్యాటలాగ్. ఆ, మిగతా అన్ని అంబాసిడర్స్. కాన్వాయ్ వెళ్తుంది. కాన్వాయ్లో మాట్లాడారు నాతో ఫస్ట్ టైం. నేనంటే ఏదో ఫోటోలు పట్టుకుని వెళ్ళాను. ఉమ్. ఏం చేయాలో తెలియదు కదా మనకు. ఓకే. పెట్టుకుని వెళ్తే తెనాలి రామకృష్ణ, ఈ భోజరాజు కథలు, ఈ రాజు ఫోటోలు, ఇవి సోషల్ అవన్నీ పెట్టుకుని వెళ్ళి ఏం చేశారు బ్రదర్, క్యాజువల్గా మాట్లాడారు. ఇట్లా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నారు. వదిలేసి మీరు ఆర్టిస్ట్ కావాలని ప్రాక్టీస్ వదిలేసి వచ్చారా, వెరీ గుడ్ గ్రేట్ అది ఇది అన్నారు. కానీ ఏంటి చేతులు ఏంటి అని అడిగారు. ఫొటోస్ తీసుకొచ్చానని చెప్పి ఇవ్వండి అన్నారు. చూశారు. ఫస్ట్ తెనాలి రామకృష్ణ కదా, మా బ్రదర్ గారు క్యారెక్టరైజ్ చేశారా మీరు, ఇది ఎప్పుడు చేశారు అని అడిగారు. చెప్పాను. పైన వెనక తిరిగాను, రాజు భోజరాజు కథల ఫొటోస్. ఏమిటి రకరకాలుగా ఉన్నాయి, మీరు మాలాగే ఆల్రౌండర్సా అన్నారు. మీలాగా కాదు సార్, కాకపోతే ఆల్రౌండర్ అన్నారు. ఓకే. అలా సరదా మాడు స్టేజ్ వెళ్ళాము. అక్కడికి నాచారం స్టూడియోస్లో వెళ్ళిన తర్వాత అక్కడ అందరికీ పరిచయం చేశారు. అక్కడికక్కడే ఇంద్రుడు క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారు. ఇంద్రుడు క్యారెక్టర్ అంటే ఆయనకి 1-to-1 విలన్ని సినిమాలు, నేనే స్ట్రేట్ విలన్ ఆయనకి. ఆ క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారు. అందరూ ఎవరో ఒకరిద్దరు డౌట్ పడ్డారు, అన్నగారు ఇంద్రుడు అంటే హైట్, అది హైట్ ఏమి, పైన కిరీటం పెట్టి కింద చెప్పులేస్తే ఆయన హైట్ పెడతారు. కానీ ఆయన గొప్ప విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హీ వాజ్ నో మోర్ ఎ సీఎం, హీ వాజ్ ఓన్లీ ఎ డైరెక్టర్ ఓకే. ఆఫ్ ద ఫిల్మ్. Hmm. బుక్ తెప్పించి నాకు ఎన్ని సీన్లు ఉన్నాయో చదివి వినిపించారు. మీరు బిలీవ్ చేస్తారా? ఓకే. నేను ఎవరిని, ఆయన ముందు నేను అనామకుడిని, అసలు నేను ఎవరిని కూడా తెలియదు. ఫస్ట్ టైం చూశాను. గొప్పతనం గొప్పతనం అది. సేమ్ అదే బాలకృష్ణ గారికి వచ్చిందండి. Same. టోటల్ ఫాదర్ అండి. ఆయన చిన్న పిల్లాడు ఆయన. అలా చదివి వినిపించి, ఇవి డైలాగ్ సీన్స్ బ్రదర్, సైలెంట్ సీన్స్ ఇంకా ఉంటాయి. అండ్ మిమ్మల్ని ఎలా చూపించాలో మాకు తెలుసు, మమ్మల్ని నమ్మి క్యారెక్టర్ చేయండి అన్నారు. ఏ సినిమా అది? విశ్వామిత్ర. విశ్వామిత్రలో అప్పుడు చేశాను. ఫస్ట్ డే నేను పర్ఫామ్ చేశాను. ఫస్ట్ షాట్ చేశాను. ఫస్ట్ డే దాదాపు నేను 2 లాంగ్వేజ్ కదా, హిందీ తెలుగు. సో చాలా తక్కువ టైం ఉండింది. అమ్మాయి మీనాక్షి శేషాద్రి బాంబే వెళ్ళిపోవాలి, 7:45 ఫ్లైట్ ఉంది. మార్నింగ్ నుంచి సెట్ కలర్స్ వేసారు, ఆరలేదు. సాయంత్రం 4:30 స్టార్ట్ అయింది సీన్. అయితే 7:45 అంటే బహుశా వెళ్ళలేదు, సీన్ అవ్వదు అనుకున్నాను. ఎందుకంటే దాదాపు 9 షార్ట్స్ ఏమో ఉన్నాయి. 9 18 షార్ట్స్ ఉన్నాయి హిందీ తెలుగు కలిపి. అప్పుడు ఆ 18 షార్ట్స్ 6:15 ఫినిష్ చేసి పంపించేసాను ఆవిడ నేను. ఆ రోజు ఆయనకు నా మీద కుదిరిన గురి కానీ, ఇంప్రెషన్ అనండి, ఒక అభిమానం అండి, ప్రేమ అనండి, ఏదో ఆయన చనిపోయే వరకు అది అలాగే ఉంది. ఆయనతో నేను ఎప్పుడన్నా ఆయన కలవాలనుకుంటే క్యాజువల్గా ఫోన్ చేసేవాడిని, వచ్చేమనేవాడు. క్యాజువల్గా మాట్లాడి వచ్చేవాడిని అంతే 10 నిమిషాలు. ఆయన ఉన్నంతకాలం ఏ రోజు నేను ఫోన్ చేసినా ఆయన నేను బిజీ అనలేదు. బిజీ సిచ్యువేషన్స్లో కూడా నన్ను పిలిచి మాట్లాడాడు. ఎవ్రీ మీటింగ్ మాది ఇట్స్ సువర్ణాక్షర లిఖితం నా లైఫ్లో. గ్రేట్ సార్. ప్రతి మీటింగ్ ఒక ఇన్సిడెంట్ అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.